ఎప్పుడైనా గారెలు వేసుకున్నప్పుడు మినప్పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తెల్లారైనా మినప్పునుగులు వేసుకోవచ్చండి. అది ఎలాగో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మిగిలిన మినప్పిండిని తీసుకుని అందులో 2 కప్పులు మైదా వేసుకోవాలి. మైదాలో మినప్పిండి వేయడం వల్ల మినప్పునుగులు క్రిస్పీగా వస్తాయి. ఒక అర గ్లాస్ పెరుగు చిలుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక అర టీ స్పూన్ వంట సోడా, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని పిండిలో ఉప్పు, జీలకర్ర, వంట సోడా అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. అర గ్లాస్ పెరుగును చిలుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పెరుగు కూడా ఇందులో వేసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే కొంచెం వాటర్ పోసుకొని పిండి అయితే మంచిగా బజ్జీల పిండిలా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. పిండి నానే లోపల మనకు నచ్చిన చట్నీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న నూనెలో నానబెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని చిన్న చిన్న పునుగుల్లా వేసుకొని మీడియం మంట మీద గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవడమేనండి. అంతే అండి, వేడివేడి మినప్పునుగులు రెడీ.